అందరికీ కూడా వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం కీర్తనల గ్రంథం 1 నుంచి 76 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 76 అధ్యాయాల్లో కూడా అసలు కీర్తనల గ్రంథం దేని గురించి రాయబడింది, ఏ సమయంలో ఎలా ప్రార్థన చేయాలి, యేసుక్రీస్తు వారి గురించిన ప్రవచనాలు, ఇలా ప్రతిదీ కూడా మనం చదువుకుంటూ వస్తున్నాం. కీర్తనలు 3వ భాగం తృతీయ స్కందంలో 73వ అధ్యాయం నుండి ఆసాపు గారి కీర్తనలు మనం చదువుకుంటున్నాం. ఈరోజు మనం కీర్తనలు 77వ అధ్యాయం చదువుకుందాం. ఇది కూడా ఆసాపు గారి కీర్తనే, చదువుకుంటూ వెళ్దాం. ప్రధాన గాయకునికి అతనికి అప్పగింపబడుతుంది. యద్దూతూను అను రాగం మీద పాడదగినది. ఆ రాగంలో పాడితే బాగుంటుంది. అనువదించబడింది కాబట్టి ఎలాగైనా కానీ భావం పోకుండా మనం పాడొచ్చు. ఆసాపు గారి కీర్తన. ఈ ఆసాపు ఎవరు ఏంటి అనేది అంతకుముందు అధ్యాయంలో మనం మాట్లాడుకున్నాం కాబట్టి నేను మరలా దీన్ని ఇక్కడ వివరించట్లేదు. చదువుకుంటూ వెళ్దాం. నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. ఆసాపు గారు ఈ కీర్తన ఏ సమయంలో రాస్తున్నారంటే, శ్రమల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ప్రభువా నన్ను ఇంకా రక్షించకుండా ఎందుకున్నావు, నువ్వు నన్ను ఎప్పుడు రక్షిస్తావో నాకు తెలియట్లేదు, నన్ను రక్షించు అన్నట్టుగా తాను శ్రమల్లో ఉన్నప్పుడు దేవుడికి మొరపెట్టే కీర్తన ఈ కీర్తనలు 77వ అధ్యాయం అనేది గుర్తుపెట్టుకోండి. నేను ఎలుగెత్తి దేవునికి మొరపెడతాను, దేవుడు నా ప్రార్థన వినేంత వరకు, నాకు సమాధానం ఇచ్చేంత వరకు, అంటే ఈ శ్రమల్లో నుండి దేవుడు నన్ను బయటపడేసేంత వరకు దేవుడికి నేను ప్రార్థన చేస్తూనే ఉంటాను. నా ప్రార్థన మాత్రం ఆపను, దేవుడు రక్షించేంత వరకు నేను ప్రార్థన చేస్తూనే ఉంటాను అన్నట్టుగా ఆసాపు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు. చాలామంది శ్రమల్లో ఉన్నప్పుడు దేవుడికి దూరం అయిపోతూ ఉంటారు. ఈ శ్రమలు ఎలాగో పోవట్లేదు కదా అని చెప్పి దేవుడికి ఇంకా దూరం అయిపోతారు. ఎందుకమ్మా ప్రార్థన చేసుకోవట్లేదు, ఎందుకమ్మా బైబిల్ చదవట్లేదు అంటే, మాకు కొంచెం ఆ సమస్యలు ఉన్నాయండి, ఈ సమస్యలు ఉన్నాయండి అంటారు. మనం సమస్యల్లోనే ఎక్కువగా దేవుడికి దగ్గర అవ్వాలి. సమస్యల్లోనే దేవుడి మీద ఎక్కువగా ఆధారపడాలి. సమస్యలు ఉన్నాయని దేవుడికి దూరం అవడం కాదు, ఆ సమస్యల్లో దేవుడికి ఇంకా దగ్గర అవ్వాలి. అదే సమస్యల యొక్క పరమార్థం అనేది కూడా మనం గుర్తించి దేవుడు మన ప్రార్థన ఆలకించేంత వరకు మనం ప్రార్థిస్తానే ఉండాలి అనేది ఈ కీర్తనలు 77వ అధ్యాయం నుండి మనం నేర్చుకోవాలి. నా ఆపత్కాలమందు నేను ప్రభువుని వెతికితిని, రాత్రివేళ నా చెయ్యి వెనకకు తీయకుండా చాపబడి ఉన్నది, నా ప్రాణము ఓదార్పు పొందనొల్లక ఉన్నది. నేను కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడిని వెతికాను అంటే, దేవుడా ఎప్పుడు రక్షిస్తావు అన్నట్టుగా నేను ప్రార్థన చేశాను. నా చెయ్యి వెనకకు తీయకుండా అంటే నేను ఆపకుండా దేవుడి మీదే ఆశ కలిగి దేవుడికే ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఒకసారి మళ్ళీ దేవుడిని నమ్ముకోవడం, మరలా కాసేపు లోకంలోకి వెళ్ళి పాపం చేసి, ఆ పాపం చేసినా కానీ ఆ సమస్య నుండి దూరం అవ్వాలని ప్రయత్నించడం, మరలా దేవుడి దగ్గర రావడం, అలాగా నేను చేయలేదు. వెనక తీయకుండా అంటే నేను కంటిన్యూస్గా దేవుడికి ప్రార్థన చేస్తూనే ఉన్నాను. అయినా కానీ నా సమస్యలు పోవట్లేదు, అయినా కానీ నాకు ఓదార్పు కలగట్లేదు. దేవుణ్ణి జ్ఞాపకము చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను. నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోవచ్చున్నది. నిట్టూర్పు విడుస్తున్నాను, ఆత్మ కుంగిపోవచ్చున్నది అంటే నేను అంతగా బాధపడుతూ ప్రార్థన చేస్తున్నాను, అయినా కానీ నాకు రక్షణ కలగలేదు. ప్రభువా నాకు ఇంకా రక్షణ కలగట్లేదు, నేను ఇంకా శ్రమల్లోనే ఉన్నాను, ఎప్పుడు నువ్వు నన్ను రక్షిస్తావో నాకు తెలియజేయ అన్నట్టుగా ఆసాపు గారు బాధల్లో ఉన్నప్పుడు ఈ కీర్తన రాస్తున్నారు అని దాని అర్థం. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు కూడా తన శ్రమల్లో ఉన్నప్పుడు ఎంత గొప్పగా ప్రార్థన చేశాడు, తన జీవితం అంతా కూడా ఎలా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు అనేది మనం చదువుకున్నాం కదా. మనం కూడా కష్టాలు వచ్చినప్పుడు దేవుడికి ఎలా ప్రార్థన చేయాలి, దేవుడి మీద ఎంతగా ఆధారపడాలి అనేది ఈ కీర్తనల ద్వారా మనం నేర్చుకోవాలి. మరలా కాసేపు గ్యాపు. నీవు నా కన్నులు మూతపడనీయవు, నేను కలవరపడుచు మాటలాడలేక ఉన్నాను. మూతపడనీయవు అంటే నేను ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నాను. నువ్వు శ్రమల నుండి విడిపిస్తే నేను ప్రశాంతంగా పడుకుంటా, అయినా కానీ నువ్వు నన్ను విడిపించట్లేదు. కలవరపడుతూనే ఉన్నాను. నేను ఏం మాట్లాడాలో, ఇంకా ఏం ప్రార్థన చేయాలో అది కూడా నాకు తెలియట్లేదు. తొట్టిల్లి దినములను, పూర్వకాల సంవత్సరములను నేను మనస్సునకు తెచ్చుకొందును. ఈ 5వ వచనం నుండి ఇంపార్టెంట్ అండి. అంతకుముందు నాకు ఎన్ని శ్రమలు కలిగాయి, అంతకుముందు సంవత్సరాల్లో నువ్వు నన్ను ఎలాగ రక్షించావు, ఇవన్నీ కూడా నేను ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటాను అన్నట్టుగా ఆసాపు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు. అంతకుముందు కూడా మనం చాలాసార్లు చదువుకున్నాం. శ్రమల్లో ఉన్నప్పుడు అంతకుముందు దేవుడు ఎన్ని మేలులు చేశాడు, ఎన్ని శ్రమల నుండి తప్పించాడు, ఇవన్నీ కూడా గుర్తెచ్చుకోవడం వల్ల ఇప్పుడు మనం ఏ సమస్యలు అయితే ఉన్నామో ఆ సమస్యని ఎదుర్కోవడానికి, అక్కడ కూడా విశ్వాసంతో నిలబడడానికి మనకు కొంచెం ధైర్యం వచ్చింది, దేవుడు రక్షిస్తాడు అనే నమ్మకం వచ్చింది. కాబట్టి శ్రమల్లో ఉన్నప్పుడు అంతకుముందు దేవుడు చేసిన కార్యాలు, అంతకుముందు దేవుడు మనల్ని ఎలా రక్షించాడు అనేది ఖచ్చితంగా మనం గుర్తెచ్చుకోవాలి. ఈరోజు మనం కీర్తనలు 77, 78 ఈ 2 అధ్యాయాలు చదువుకుంటామండి. ఈ 2 అధ్యాయాల్లో కూడా అంతకుముందు దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం తెచ్చుకుని ఆ మేలుల్ని ఒకరికొకరు వివరించుకుంటూ ఒకళ్ళని బట్టి ఇంకొకరు ధైర్యం పొందాలి. అప్పుడు మాత్రమే ఇప్పుడున్న సమస్యల్లో మనం ధైర్యంగా నిలబడగలుగుతాం. లేకపోతే ఆత్మహత్య చేసుకోవడమో, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడమో అలా ఏదోటి జరుగుతుంది. మనం దేవుడి మీద ఆధారపడి ధైర్యంగా ఉండాలి. దేవుడి యొక్క లక్షణాలను ఎప్పటికీ గుర్తుపెట్టుకుని ఉండాలి అనేది ఈరోజు చదువుకునే అధ్యాయాల యొక్క ముఖ్యమైన భావం.
నేను పాడిన పాట రాత్రి అంతయు జ్ఞాపకము చేసుకొందును, హృదయమున ధ్యానించుకొందును. దేవా, నా ఆత్మ నీ తీర్పు మార్గమును శ్రద్ధగా వెతికెను. నువ్వు ఎప్పుడు తీర్పు తీరుస్తావా, నా శత్రువులకు ఎప్పుడు తీర్పు తీరుస్తావా, నాకెప్పుడు న్యాయం తీరుస్తావా అని నేను శ్రద్ధగా వెతుకుచున్నాను. పదే పదే నిన్ను కీర్తించే పాటలు, అంతకుముందు నువ్వు నాకు చేసిన మేలుల్ని జ్ఞాపకం చేసుకునే పాటలు, ఇప్పుడు నన్ను విడిపించు అని చేసే ప్రార్థనా పాటలు అన్నీ కూడా నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నా హృదయమందు ప్రతిసారి కూడా వాటిని ధ్యానించుకుంటున్నాను. ప్రభువు నిత్యము విడనాడున, ఆయన ఇంకెన్నడూ కటాక్షింపడా, ఆయన కృప ఎన్నటన్నటికీ లేకుండా మానిపోయనా, ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయనా, దేవుడు కటాక్షింప మానెనా, ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా. ఇవన్నీ కూడా ప్రశ్నలు. ఈ ప్రశ్నలు నాకు వచ్చినప్పుడు నేను ఎలా ఆలోచించాను అనేది కింద చెప్పుకుంటూ వెళ్తాడు ఆసాపు గారు. మనకు కూడా ఇటువంటి ప్రశ్నలు వస్తాయి. ఇదేంటి, దేవుడు మన మీద కృప చూపించడం ఆపేశాడా, దేవుడు ఏమన్నా మనకి ఇంకా మేలులు చేయడా, అంతకుముందు మనం ఏమన్నా పాపాలు చేశామా అన్నట్టుగా అనేక రకాలైన ప్రశ్నలు వస్తాయి మనకి. కానీ ఆ ప్రశ్నల్లో మనం విశ్వాసాన్ని కోల్పోకుండా ఎలా ఆలోచించాలంట, ఇటువంటి ప్రశ్నలన్నీ కూడా నాకు వచ్చినప్పుడు దేవుడు నాకు ఇంకెప్పటికీ సహాయం చేయడా అనే ఆలోచనలోకి నేను వెళ్ళిపోయినప్పుడు అందుకు నేను ఇలాగూ అనుకొనుచున్నాను. ఆ సమయంలో నేను ఏం ఆలోచిస్తున్నానంటే, మహోన్నతుని దక్షిణ హస్తము మార్పునొందెను అనుకొనుటకు నాకు కలిగిన శ్రమయే కారణము. ఇప్పుడు నేను శ్రమల్లో ఉన్నాను కాబట్టి, భరించలేనంత బాధలో ఉన్నాను కాబట్టి నేను దేవుడిని తప్పుగా అర్థం చేసుకుంటున్నాను. దేవుడి దక్షిణాస్తము, దేవుడి యొక్క తీర్పు ఎప్పటికీ కూడా మారదు. మనం అనుకుంటాం మారిపోయిందని. దేవుడు చెడ్డ వాళ్ళకి తీర్పు తీరుస్తాడు, మంచి వాళ్ళకి న్యాయం తీరుస్తాడు కదా, ఇంకా జరగట్లేదేంటి, దేవుడు ఏమన్నా మారిపోయాడా అన్నట్టుగా మనం అనుకుంటాం. అలా అనుకోవడానికి గల కారణం ఏంటంటే, మనం ఆ సమయంలో ఉన్న శ్రమలు మనల్ని అలా ఆలోచింపజేస్తాయి. అపవాది మనల్ని అలాగా మోసపుచ్చిద్ది. మనం ఇప్పుడు శ్రమల్లో ఉన్నాం కాబట్టి దేవుడిని తప్పుగా అర్థం చేసుకుంటున్నాం. కానీ ఒకసారి పాత విషయాలన్నీ, పాతకాలంలో జరిగిన విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటే, ఏ సమయంలో దేవుడు తీర్పు తీర్చాలో ఆ సమయంలోనే దేవుడు తీర్పు తీరుస్తాడు. దేవుడికి ఏ సమయంలో తీర్పు తీర్చాలో తెలుసు, ఎంతకాలం శ్రమలు పెట్టాలో తెలుసు, ఎప్పుడు న్యాయం తీర్చాలో, చెడ్డవాళ్ళకి ఎప్పుడు తీర్పు తీర్చాలో అవన్నీ కూడా దేవుడికి తెలుసు. కాకపోతే ప్రస్తుతానికి మనం శ్రమల్లో ఉన్నప్పుడు అవన్నీ కూడా ఆలోచించనీయకుండా అపవాది మనల్ని డైవర్ట్ చేసిద్ది, అపవాది మనల్ని మోసపుచ్చిద్ది. కాసేపు ఆగి కరెక్ట్గా ఆలోచిస్తే దేవుడు సమయానుకూలంగా తీర్పు తీరుస్తాడు. ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. ఇప్పుడైతే నేను పాపం చేయకుండా దేవుడి మీద ఆధారపడాలి అనేది ఆగి ఆలోచిస్తే అర్థమైద్ది. అలా కాకుండా కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా పడితే అలా మనం ఆలోచిస్తే దేవుణ్ణి తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసునకు తెచ్చుకొందును. దేవుడి యొక్క లక్షణాలను మనం మరలా జ్ఞాపకం చేసుకోవడానికి ఏం చేయాలి, అంతకుముందు దేవుడు ఏం కార్యాలు చేశాడు మన జీవితంలో కానీ, లేదంటే మన పూర్వీకులకు కానీ దేవుడు ఏ సమయంలో సహాయం చేశాడు, ఎలా సహాయం చేశాడు, దేవుడు మన దగ్గర నుండి ఏం కోరుకుంటాడు, ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇవన్నీ కూడా మనం మనసుకు తెచ్చుకుంటే అప్పుడు దేవుడి యొక్క లక్షణాలు మనకు అర్థమవుతాయి. కొత్త నిబంధనలో ఇస్కరియోతు యోధాన్ని జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తుని అప్పగించిన తర్వాత ఇస్కరియోతు యోధా మారు మనసు పొందుంటే రక్షింపబడేవాడు. కానీ మారు మనసు పొందకుండా అపవాది ఏం చేసింది, నువ్వు చెడ్డవాడివి, దేవుడు ఇంకా రక్షించడు, నీ పాపానికి ఇంకా క్షమాపణ లేదు అన్నట్టుగా ఇస్కరియోతు యోధా హృదయాన్ని అపవాది మోసపుచ్చింది. కష్టాల్లో ఉన్నప్పుడు కూడా దేవుడి లక్షణాలను జ్ఞాపకం చేసుకోవాలి, మోసపోకూడదు. అంతకుముందు దేవుడు ఎంతమందిని క్షమించాడు, ఏ ఏ సమయాల్లో క్షమించాడు, ఎంత పెద్ద పాపాలైనా క్షమించాడు, ఆ దేవుడి యొక్క మనసును మనం జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు మనకున్న పరిస్థితిని కూడా మనం ఎలా జయించాలో మనకు అర్థమవుతుంది. లేదు అంతకుముందు దేవుడు ఏం చేశాడో జ్ఞాపకం చేసుకోకుండా ఇప్పుడు ఈ సమస్య ఎందుకు తీయట్లేదు, ఇప్పుడు ఈ సమస్య నుండి ఎందుకు రక్షించట్లేదు అన్నట్టుగా కేవలం ఇప్పుడున్న సమస్య గురించే మనం ఆలోచిస్తే దేవుణ్ణి తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. అలాగా దేవుణ్ణి తప్పుగా అర్థం చేసుకోకండి అని ఆసాపు గారు మనందరికీ కూడా ఈ కీర్తన ద్వారా వివరిస్తున్నారు. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును, నీ క్రియలను నేను ధ్యానించుకొందును. అంతకుముందు నువ్వు ఏమేం చేశావో, ఎన్ని రకాలుగా రక్షించావో, నీ లక్షణాలను నేను జ్ఞాపకం చేసుకుంటా. దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది. దేవుడి వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు, నీ అంత గొప్పవాడు ఇంకెక్కడున్నాడు, నువ్వు అన్నిటిని కూడా న్యాయంగా తీర్పు తీరుస్తావు, పరిశుద్ధంగా ఉంటావు, నేనెందుకు నిన్ను తప్పుగా అర్థం చేసుకోవాలి. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే, జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకొని ఉన్నావు. ఎన్నో రకాలుగా ఇజ్రాయెల్ ద్వారా కానీ, అన్యుల ద్వారా కానీ ఎన్నో రకాలుగా దేవుడి యొక్క లక్షణాలు, దేవుడి యొక్క శక్తి అవన్నీ కూడా దేవుడు మనకి చూపించాడు కదా. మనకంటే పెద్ద సమస్యలో ఉన్నవాళ్ళు, మనకంటే ఎక్కువ సమస్యల్లో ఉన్నవాళ్ళు అంతకుముందు ఎలా రక్షింపబడ్డారో, దేవుడు వాళ్ళని ఎలా రక్షించాడో, ఎలా తీర్పు తెచ్చాడో అవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి.
చేసుకోవాలి. నీ బాహుబలం వలన యాకోబు యోసేపుల సంతతి వారగు నీ ప్రజలను నీవు విమోచించి ఉన్నావు. అంతకుముందు ఐగుప్తు బానిసత్వం నుండి నువ్వు మమ్మల్ని అందరినీ ఎలా విడిపించావో మేము ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవా, జలములు నిన్ను చూచెను, జలములు నిన్ను చూసి దిగులు పడెను, అగాధ జలములు గజగజలాడెను. ఇవన్నీ కూడా ఆ ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినప్పుడు కానీ ఆ సమయంలో గుర్తెచ్చుకునే మాటలు. మమ్మల్ని ఐగుప్తు బానిసత్వం నుండి ఎలా విడిపించావో, ప్రకృతి మొత్తాన్ని నువ్వే కంట్రోల్ చేసి మమ్మల్ని అందరినీ కూడా ఎలా రక్షించావో, మేఘరాశులు నీళ్లు దిమ్మరించెను, అంతరిక్షము ఘోషించెను, నీ బాణములు నలుదిక్కులా పారెను. మా శత్రువుల నుండి మమ్మల్ని ఎలా రక్షించావో, ప్రకృతి వైపరీత్యాల నుండి నువ్వు మమ్మల్ని ఎలా రక్షించావో మేము గమనించాము. అవన్నీ కూడా నేను ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాను. నీ ఉరుముల ధ్వని సుడిగాల్లో మ్రోగెను, మెరుపులు లోకమును ప్రకాశింపజేశాను, భూమి వణికి కంపించాను. ఇవన్నీ కూడా ఇజ్రాయేలీల 40 సంవత్సరాల అరణ్య ప్రయాణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇంకా బాగా అర్థమవుతాయి. అక్కడ కూడా మనం చదువుకున్నాం ఇలాంటి వర్ణనే. దేవుడు పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం, ఉరుములు, మెరుపులు ఇజ్రాయేలీని ఎంత బాగా రక్షించాడో అవన్నీ కూడా నేను ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాను. నీ మార్గములు సముద్రములో ఉండెను, నీ త్రోవలు మహాజలముల్లో ఉండెను, నీ అడుగుజాడలు గుర్తింపబడక ఉండెను. దేవుడి యొక్క మార్గాలు మామూలుగా చూస్తే మనకు అర్థం అవ్వవు. పెద్ద సముద్రం ఉంది కదా, ఎర్ర సముద్రం ఉంది కదా, మనం ఎలా దాడతాం అన్నట్టుగా అక్కడే మన ఆలోచనలు ఆగిపోతాయి. కానీ అందులో నుండి కూడా మనల్ని నడిపించగలడు దేవుడు అనే విషయం మనకి తెలిస్తేనే ఇప్పుడున్న సమస్యల్లో కూడా మనం ధైర్యంగా ఉండగలం. అంతకుముందు దేవుడి యొక్క శక్తి, దేవుడి యొక్క లక్షణాలు అసాధ్యం అనుకున్న చోట దేవుడు ఎలా రక్షించాడో జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు మనం అసాధ్యం అనుకోవచ్చు, అది అసలు అవదు అనుకోవచ్చు. అటువంటి పెద్ద సమస్యలో నుండి కూడా దేవుడు మనల్ని రక్షించగలడు. దానికి దేవుడి యొక్క ట్రాక్ రికార్డు, అంతకుముందు ఆయన చేసినవే సాక్ష్యంగా నిలబడుతున్నాయి. మోషే అహరోన్ల చేత నీ ప్రజలను మందవలే నడిపించితివి. జస్ట్ దేవుడి మీద, దేవుడి సేవకుల మీద నమ్మకం కలిగి మనం విశ్వాసంతో ఉంటే ఎంత పెద్ద సమస్యనైనా కానీ మనం దాడతాం. ఎంత పెద్ద శ్రమల్లో మనం ఉన్నా కానీ దాన్ని మనం జయించగలుగుతాం అనేది ఆసాపు గారు ఈ కీర్తన ద్వారా మనకు తెలియజేస్తున్నారు. దేవుడు ఇంకా మమ్మల్ని రక్షించడా, ఇంకా ఎంతకాలం ఇలా శ్రమలు పడాలి, దేవుడు ఎప్పుడు రక్షిస్తాడు, ఇలాగ చాలామంది చాలా రకాలుగా అనుకోవచ్చు. ఆ సమయంలో అంతకుముందు దేవుడు ఎన్ని మేలులు చేశాడో జ్ఞాపకం చేసుకోండి. అంతకన్నా పెద్ద సమస్య మంది కాదు అనేది గుర్తించండి. ఆ సమస్య నుండి దేవుడు మనల్ని ఖచ్చితంగా రక్షిస్తాడు అనే నమ్మకాన్ని కూడా కలిగి ఉండండి. పాపం చేయకుండా దేవుడి కోసం కనిపెట్టండి అనేది కీర్తనలు 77వ అధ్యాయం యొక్క భావం. ఈ కీర్తనలు 78వ అధ్యాయాన్ని కూడా ఈరోజు మనం చదువుకుందాం. 79వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుందాం. ఈ 78వ కీర్తన కూడా మనం అంతకుముందు దేవుడు ఏమేం చేశాడో ఆ మేలులన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత తరాలకే ప్రకటించాలి. ఎప్పుడు శ్రమలు వచ్చినా కానీ వాటన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకుంటా ఉండాలి అని ఇజ్రాయేలీల యొక్క చరిత్రని ఇజ్రాయేలీలు తమ తర్వాత తరాల వాళ్ళకి, తమ పిల్లలకి, వాళ్ళ పిల్లలకి ఎలా ప్రకటిస్తున్నారు అనేది ఈ కీర్తనలు 78వ అధ్యాయంలో మనం గమనించవచ్చు. దీని నుండి మనం గమనించాల్సిన ఇంకో భావం ఏంటంటే మనం కూడా దేవుడిని ఎలా నమ్ముకున్నాం, దేవుడి యొక్క లక్షణాలు, దేవుడు ఎంత గొప్పవాడు, యేసుక్రీస్తు వారి యొక్క జీవిత చరిత్రని మనం మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి ప్రకటిస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉండాలి. దానివల్ల ఉపయోగం ఏంటంటే వాళ్ళకి ఎప్పుడన్నా శ్రమలు కలిగినప్పుడు వాళ్ళు ధైర్యంగా ఉండగలుగుతారు. దేవుడి యొక్క లక్షణాలను వాళ్ళప్పుడు జ్ఞాపకం చేసుకోగలుగుతారు అనేది ఈ కీర్తనలు 78వ అధ్యాయం యొక్క భావం. చదువుకుంటూ వెళ్దాం. ఆసాపు కీర్తన, ఇది కూడా ఆసాపు గారు రచించిందే. దైవ ధ్యానము, ఎప్పటికప్పుడు గుర్తెచ్చుకోవాల్సింది, ధ్యానించాల్సింది. నా జనులారా, నా బోధకు చెవియొగ్గుడి, నా నోటి మాటలకు చెవియొగ్గుడి. నేను నోరు తెరిచి ఉపమానము చెప్పెదను, పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియజెప్పెదను. తర్వాత తరం వాళ్ళకి, నా జనులారా అంటే తర్వాత తరం వాళ్ళు, వాళ్ళకి అంతకుముందు ఏం జరిగింది, ఇజ్రాయెల్ చరిత్ర మొత్తాన్ని కూడా ఇక్కడ ఆసాపు గారు ఈ కీర్తన ద్వారా వివరిస్తున్నారు. నేను చెబుతాను, మీరు అందరూ కూడా వినండి, జాగ్రత్తగా వినండి అన్నట్టుగా ఆసాపు గారు చెప్తున్నారు. ఈ కీర్తనల గ్రంథంలో 119వ అధ్యాయం తర్వాత ఈ 78వ అధ్యాయమే చాలా పెద్దది కాబట్టి చదువుకుంటూ వెళ్దాం. ఇజ్రాయేల్ చరిత్ర మొత్తాన్ని కూడా ఒకటే కీర్తనలో పెట్టి ప్రతి సమయంలోనూ మీరు దీన్ని జ్ఞాపకం చేసుకోవాలి అని తర్వాత తరాలకి ప్రకటించే కీర్తన ఈ 78వ కీర్తన. మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పేదను. మా పితరులు మాకు వివరించారు, మేము మీకు వివరిస్తున్నాం, మీరు తర్వాత మీ తర్వాత తరాల వాళ్ళకి వివరించండి. యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము. స్తోత్రార్హ క్రియలు అన్నారు చూడండి, ఎంత కవిత్వాత్మకంగా చెప్తున్నారు, ఎంత గొప్ప గొప్ప పదాలు వాడుతున్నారు. దేవుడు చేసే క్రియలు చూస్తుంటే మనం ఆయనకి స్తోత్రం చెల్లించకుండా ఆగలేము. అంత గొప్ప గొప్ప ఆశ్చర్య కార్యాలు చేశాడు ఆయన. అవన్నీ కూడా మనం వివరించుకుందాం, వినండి నేను చెప్తాను అన్నట్టుగా ఆసాపు గారు ఈ కీర్తన రాస్తున్నారు. రాగల తరముల్లో పుట్టబోవు పిల్లలు దాన్ని ఎరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించినట్లును, వీరును దేవుని యందు నిరీక్షణ గలవారే దేవుని క్రియలను మరవక ఉండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిరమైన మనస్సు లేని వారై తమ
పితరుల వలె తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండకయు వారు ఆయన ఆజ్ఞలు గైకొనున్నట్లు ఆయన యాకోబు సంతతి వారికి శాసనములు నియమించాను. ఎంత పెద్ద వచనమో కదా. దేవుడు అంట కొన్ని శాసనాలు, అంటే ఈ బైబిల్ మొత్తం ఈ పుస్తకాలన్నీ కూడా దేవుడు రాయించాడు. ఎందుకు రాయించాడంట? మనం ప్రతి తరానికి కూడా వివరించాలి. అలా వివరించడం వల్ల వాళ్ళు ఏం చేస్తారు? నిరీక్షణ కలిగి ఉంటారు. నిరీక్షణ అంటే ఏంటి? మనం కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు కాపాడుతాడు అనే నిరీక్షణ. అలాగే పాపం చేస్తే ఏదో ఒక రోజు దేవుడు ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు కాబట్టి మనం పాపం చేయకుండా ఉండాలి. అప్పుడు ఏదో ఒక రోజు దేవుడు మనకి పరలోకాన్ని ఇస్తాడు అనే నిరీక్షణ. నిరీక్షణ గలవారే దేవుని క్రియలను మరవకుండా యథార్థవంతులుగా వాళ్ళు ఉండాలి. ఒకవేళ దీన్ని మనం వివరించలేదనుకో, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మనస్సు లేని వారే తిరగబడతారు దేవుడి మీద. అంతకుముందు మూర్ఖతరము అంటే అంతకుముందు ఇజ్రాయెల్ పితరులు ఎలా అయితే దేవుడి మీద తిరుగుబడ్డారో, మాకు అది లేదు, ఇది లేదు, నీళ్ళు లేవు, ఆహారం లేదు అన్నట్టుగా ప్రతిసారి కూడా మోషే పైన ఎలా తిరుగుబాటు చేశారో ఆ నిర్గమాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండంలో మనం చదువుకున్నాం, బాగా వివరించుకున్నాం. అలా మనం కూడా చెడ్డగా మారిపోకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి, చదువుకుంటూ ఉండాలి, ధ్యానం చేసుకుంటూ ఉండాలి, వేరే వాళ్ళకి ప్రకటిస్తూ ఉండాలి అనేది ఈ వచనం యొక్క భావం. చాలా మంది ఏమనుకుంటారంటే పాపం చేయకుండా ఉండడం చాలా ఈజీ అనుకుంటారు. కాదండి, మనం పాపం చేయకుండా ఉండాలి అంటే ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడా దేవుడి వాక్యాన్ని ధ్యానించుకోవడం, ప్రార్థన, సహవాసం వీటిల్లో మెలగడం, ఇవన్నీ కూడా ఉంటేనే మనం పాపానికి దూరంగా ఉంటాం. దేవుడి క్రియలను ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. యవనంలో ఉన్నోళ్ళు ఎవరైనా కానీ దేవుడి యొక్క మాటలను ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకోవట్లేదు అంటే వాళ్ళు పాపంలో పడిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మిగతా వాళ్ళతో పోలిస్తే వీళ్ళ దగ్గర చాలా ఎక్కువగా ఉంటాయి అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలా ఎప్పటికప్పుడు మనం వాటిని వివరించుకోవడానికే దేవుడు ఈ బైబిల్ అనే దాన్ని పెట్టాడు. తల్లిదండ్రులందరూ కూడా కూర్చోబెట్టి వాళ్ళ పిల్లలకి ఈ యొక్క లక్షణాలన్నీ కూడా నేర్పించాలి అనేది దేవుడి యొక్క ఉద్దేశం. ఇజ్రాయేళ్ల సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించాను, మన పితరులు మన పుత్రులకు దాన్ని తెలుపవలెను అని వారికి ఆజ్ఞాపించాను. ఇది దేవుడి యొక్క ఆజ్ఞ అంట. ఏదో ఊరికే సలహా కాదు, ఖచ్చితంగా చెయ్యాలి. మీ పిల్లలు పాపలో పడిపోకుండా ఉండాలంటే, వాళ్ళు నరకానికి వెళ్ళిపోకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా వాక్యాన్ని ప్రకటించాలి అని దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞ. ఇప్పుడు పాత నిబంధన మనం జ్ఞాపకం చేసుకోకపోయినా పర్లేదు, కానీ కొత్త నిబంధన యేసుక్రీస్తు వారి జీవితాన్ని మాత్రం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారు ఏ ఏ మాటలైతే చెప్పారో, ఏ ఏ ఉపమానాలు అయితే చెప్పారో, ఏది మంచి ఏది చెడు అనే అన్ని విషయాలు చెప్పారో అవన్నీ కూడా మనం మన పిల్లలకి తెలియజేయాలి. ఎలా బ్రతకాలో, ఏం చేయొచ్చో, ఏం చేయకూడదో అవన్నీ కూడా యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు మనం మన తర్వాత తరాలకి తెలియజేయాలి అనేది ఈ వచనాల యొక్క భావం. వెండ్లను పట్టుకొని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధ కాలమున వెనకకు తిరిగిరి. ఒకానొక సమయంలో ఇజ్రాయెల్ ఏం చేశారు? యుద్ధం చేయకుండా వెనక్కి పారిపోయారు. దేవుడి మీద నమ్మకం లేకుండా యుద్ధం చేయకుండా వెనక్కి పారిపోయారు. వారు దేవుని నిబంధనను గైకొనలేకపోయిరి, ఆయన ధర్మశాస్త్రమును అనుసరింపనల్లకపోయిరి. దేవుడి యొక్క మాటల్ని వాళ్ళు పాటించకుండా వాటిని జ్ఞాపకం చేసుకోలేదు కాబట్టి యుద్ధం చేస్తే దేవుడు గెలిపిస్తాడు అనే ధైర్యం వాళ్ళకి లేక యుద్ధం నుండి వాళ్ళు పారిపోయారు. ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్యక్రియలను వారు మర్చిపోయిరి. అంత పెద్ద ఆశ్చర్యక్రియలు ఎలా మర్చిపోతారు అనుకోకండి. మనం కూడా లోకంలోకి వెళ్ళామంటే లోకానుసారమైన ఆలోచనలు మన హృదయంలోకి వచ్చేస్తాయి. కాబట్టి ఎప్పటికప్పుడు దేవుడు చేసిన కార్యాలు, దేవుడి యొక్క లక్షణాలు, ఏది మంచి ఏది చెడు అనేవి ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి. ఎప్పుడైనా కానీ మనకు ఆల్రెడీ తెలుసు కదా అన్నట్టుగా మనం వదిలేస్తే ఆ సమయం వచ్చినప్పుడు మనకు అవి గుర్తురావు, మనం పాపంలో పడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగా ఇజ్రాయెల్ కూడా ఒకనొక సమయంలో యుద్ధం చేయకుండా పారిపోయారు. ఎందుకంటే దేవుడి మీద వాళ్ళు నమ్మకాన్ని ఉంచలేకపోయారు. ఎందుకంటే వాళ్ళు బైబిల్ని రెగ్యులర్గా చదవలేదు. మనం కూడా శ్రమల్లో ఉన్నప్పుడు పాపంలో ఎప్పుడు పడిపోతామంటే ఎప్పటికప్పుడు దేవుడి గురించి జ్ఞాపకం చేసుకుంటా ఉండకపోతే, ఎప్పటికప్పుడు దేవుడికి ప్రార్థన చేయకుండా ఉంటే, ఆయన రక్షిస్తాడు అనే నమ్మకం మనకు లేకపోతే మనం కూడా అలాగా మన ధైర్యాన్ని కోల్పోతాం. ఐగుప్తు దేశములోని సోయను క్షేత్రమందు వారి పితరులు చూచుచూ ఉండగా ఆయన ఆశ్చర్య కార్యములను చేశాను. అయినా కానీ మనుషులు ఒకసారి చెడ్డగా ఉంటున్నా కానీ దేవుడు మాత్రం మనల్ని రక్షిస్తానే వస్తున్నాడు. ఐగుప్తులో ఇజ్రాయేలీని ఎలా కాపాడాడో, వాళ్ళ మధ్య తెగుళ్ళు ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేశాడో, ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించాను. ఎర్ర సముద్రాన్ని ఎలా పాయలు చేశాడో, ఆయన నీటిని రాశిగా నిలిపెను. ఆ ఎర్ర సముద్రం యొక్క నీటిని గోడలుగా ఎలా నిలబెట్టాడో, పగటి వేళ మేఘములో నుండి రాత్రి అంతయు అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. పగటి వేళ మేఘస్తంభం, రాత్రి వేళ అగ్నిస్తంభం, ఇవన్నీ కూడా మనం నిర్గమాకాండం, సంఖ్యాకాండం, లేవీకాండంలో బాగా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అంత గొప్పగా ఆశ్చర్యకరంగా దేవుడు ఇజ్రాయెల్ని రక్షించాడు. అరణ్యములో
ఆయన బండలు చీల్చి సముద్రం అంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చాను. తాగడానికి నీళ్ళు లేవు అన్నప్పుడు బండలో నుండి, రాళ్లలో నుండి దేవుడు నీళ్లు రప్పించాడు. బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించాను. నదుల వలె నీళ్లు ప్రవహింపజేశాను. లెక్కలేనంత నీటినిచ్చాడు. అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకనూ పాపము చేయుచూనే వచ్చిరి. అడవిలో మహోన్నతుని మీద తిరగబడిరి. అంతకుముందు వాళ్ళు పాపంలో ఉన్నారు. దేవుడు మంచిగా ఉండండి అన్నట్టుగా ఐగుప్తు బానిసత్వం నుండి అనేక ఆశ్చర్య కార్యాల ద్వారా ఇజ్రాయెల్ని రక్షిస్తే అరణ్యంలో వీళ్ళు ఏం చేశారు? మరలా దేవుడి మీద తిరగబడ్డారు. 4 వారాల్లో అయిపోవాల్సిన జర్నీని 40 సంవత్సరాలకి పెంచుకున్నారు. దేవుడి మీద తిరగబడి వారు తమ ఆశ కొలది ఆహారమును అడుగుచు తమ హృదయములో దేవుణ్ణి శోధించిరి. ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధంగా మాట్లాడిరి. అంతకుముందు దేవుడు చేసిన ఆశ్చర్యకారాలన్నీ కూడా మర్చిపోయి మాకు ఇది కావాలి, అది కావాలి, పూరేళ్ళు కావాలి అన్నట్టుగా దేవుణ్ణి ఎలా శోధించారో అంతకుముందు పుస్తకాల్లో మనం చదువుకున్నాం. ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను, నీళ్లు కాలవలై పారెను. ఆయన ఆహారము ఇయ్యగలడా? ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరి. బండలో నుండి నీళ్ళు వచ్చాయి అనేది కూడా వాళ్ళు గుర్తించకుండా ఇప్పుడు మాకు ఆహారం ఇవ్వగలడా, మాంసం సిద్ధపరచగలడా అని వాళ్ళు ఆలోచిస్తున్నారంటే అంతకుముందు దేవుడు చేసిన కార్యాలనే వాళ్ళు ఆ సమయంలో జ్ఞాపకం తెచ్చుకోలేదు. ఆ సమయంలో వాళ్ళ మనసు ఎలా ప్రేరేపిస్తే అలాగే వాళ్ళు నడిచారు. కానీ అంతకుముందు దేవుడు ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు అనేది వాళ్ళు మర్చిపోయారు. అందుకే వాళ్ళు పాపంలో పడిపోయారు. ఈ విషయాన్ని ఆసాపు గారు ఇక్కడ ఎందుకు గుర్తు చేస్తున్నారు? మనం కూడా అంతకుముందు దేవుడు చేసిన మేలులు, దేవుడి యొక్క లక్షణాలు మర్చిపోతే ఇప్పుడున్న సమస్యల్లో కూడా మంచిగా బ్రతకలేం, మనం కూడా పాపంలో పడిపోతాం. కాబట్టి పాపంలో పడిపోకుండా ఉండాలి అంటే మనకి శ్రమలు కలిగినప్పుడు కానీ ఏ సమయంలో అయినా కానీ దేవుడి యొక్క లక్షణాలను ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అంతకుముందు దేవుడు ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేశాడు, మేలులు చేశాడు అనేదాన్ని ఎప్పటికప్పుడు మనం జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉండాలి. యెహోవా ఈ మాట విని కోపగించెను. యాకోబు సంతతిని దహించి వేయుటకు అగ్ని రాజేసెను. ఇజ్రాయేలు సంతతిని హరించి వేయుటకు కోపం పుట్టెను. వాళ్ళలో చాలా మందికి దేవుడు తీర్పు తీర్చాడు. ఆ తర్వాత మోషే ప్రార్థన వల్ల వాళ్ళందరినీ కూడా మళ్ళీ క్షమించాడు అని కూడా మనం సంఖ్యాకాండంలో చదువుకున్నాం. వాటన్నిటిని కూడా ఇక్కడ ఆసాపు గారు మరలా గుర్తు చేస్తున్నారు. వారు దేవుని యందు విశ్వాసం ఉంచలేకపోయిరి. ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను, అంతరిక్ష ద్వారములను తెరిచెను. అయినా కానీ వాళ్ళు నమ్మకపోయినా కానీ దేవుడు వాళ్ళకి ఆహారాన్ని ఇచ్చాడు కదా. వాళ్ళు ఎప్పుడు మాంసాన్ని అడిగితే అప్పుడు దేవుడు వాళ్ళకి మాంసాన్ని ఇచ్చాడు కదా. మనం పాపం చేస్తున్నా కానీ దేవుడు మనకి సహాయం చేస్తూనే ఉంటాడు. అది కూడా మనం ఇంకా గుర్తించకపోతే అప్పుడు మనం నాశనం అయిపోతాం అనేదాన్ని ఆసాపు గారు ఇక్కడ వివరిస్తున్నారు. ఎవరైతే అంతకుముందు మోషే రాసిన గ్రంథాలు మనం పాత నిబంధన వివరించుకున్నాం అవన్నీ కూడా చదివారో వాళ్ళకి ఈ కీర్తన బాగా అర్థమవుతుంది. ఇజ్రాయేలీల చరిత్ర తెలియని వాళ్ళకి ఈ కీర్తన అంతగా అర్థం కాకపోవచ్చు. కాబట్టి ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఆహారమునకే ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజు ఆహారం పడుతుంది. మళ్ళీ వీళ్ళు మర్చిపోతారేమో అన్నట్టుగా తర్వాత రోజుకి దాచుకోవద్దు. ప్రతిరోజు కూడా ఏ రోజు ఆహారం ఆ రోజు ఆకాశం నుండి కురుస్తుంది. దేవదూతల ఆహారమును నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంచెను. దేవదూతల ఆహారం అనగానే అంతకుముందు చెప్పానండి. దేవదూతలు ఏమి పరలోకంలో ఆహారం తింటే అవి కూడా తింటేనే బతుకుతాయి, అలా కాదు. దేవదూతల ఆహారము అంటే దేవుడి యొక్క నోటితో పుట్టిన ఆహారం. ఈ భూమి మీద ఎప్పటికీ కూడా దొరకని ఆహారం అని దాని అర్థం. అంత గొప్ప ఆహారాన్ని దేవుడు వాళ్ళకి దయచేశాడు. వాళ్ళు పాపంలో ఉన్నా కానీ వాళ్ళ మీద దేవుడు కృప చూపించుకుంటూనే వచ్చాడు. ఆకాశం మందు తూర్పు గాలి ఆయన విసర్జేశాను, తన బలము చేత దక్షిణపు గాలిని రప్పించెను. ధూళి అంత విస్తారముగా మాంసమును, సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కలు గల పెట్టలను ఆయన వారి మీద కురిపించెను. వాళ్ళు ఎప్పుడు ఆహారం అడిగితే అప్పుడు, వాళ్ళు ఎప్పుడు మాంసం అడిగితే అప్పుడు దేవుడు ఆ పక్షులను కురిపించడం, ఇవన్నీ కూడా మన అంత ముందు గ్రంథాల్లో కూడా వివరించుకున్నాం. అంత గొప్పగా దేవుడు ఇజ్రాయేలీలకి సహాయం చేశాడు. వారి దండు మధ్యను, వారి నివాస స్థలముల చుట్టూను ఆయన వాటిని వ్రాలజేశాను. అవే వచ్చి వీళ్ళ ముందు పడేలాగా, ఆహారం నోటి దగ్గరికి వచ్చేలాగా అంత గొప్పగా దేవుడు ఆశ్చర్యకార్యాలు చేశాడు. వారు కడుపారా తిని తరిసిరి, వారు ఆశించిన దాన్ని ఆయన అనుగ్రహించెను. వారు ఎంత అడిగితే అంత, వాళ్ళు తిని తృప్తి పొందే వరకు దేవుడు వాళ్ళకి దయచేస్తానే ఉన్నాడు. వారి ఆశ తీరక మునిపే ఆహారము ఇంకనూ వారి నోళ్లలో ఉండగానే దేవుని కోపం వారి మీదకి దిగెను. వారిలో బలిసిన వారిని ఆయన సంహరించెను. ఇజ్రాయేలీల్లో యవనులు కూలెను. దీని గురించి కూడా సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఇజ్రాయేలు దేవుడు ఆహారం ఇచ్చినా కానీ ఇంకా ఆయన మీద సనుగ్గుంటున్నారు, చెడ్డ మాటలు మాట్లాడుతున్నారని దేవుడు
వాళ్ళలో చాలా మందిని నాశనం చేశాడు, వాళ్ళ మీదకి తీర్పు తీర్చాడని కూడా మనం సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో అక్కడ చదువుకున్నాం. ఎంత జరిగినను వారు ఇంకనూ పాపము చేయుచు ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయన్ను నమ్మకపోయిరి. ఇదండి ముఖ్యమైన విషయం. మనకి దేవుడు ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేస్తున్నా కానీ వాటిని మనం జ్ఞాపకం చేసుకోకుండా ఇంకా ఇంకా మనం పాపం చేస్తేనే మనం నాశనం అవుతాం. ఎప్పుడు మనం ఏ శ్రమల్లో ఉన్నా, మనకి ఏదన్నా ఆశ పుట్టినా, మనకి ఏదన్నా కావాలనిపించినా కానీ అంతకుముందు దేవుడు ఏం చేశాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం మంచిగానే బ్రతుకుతున్నామా లేదా అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతకుముందు దేవుడి యొక్క లక్షణాలను జ్ఞాపకం చేసుకోకుండా మన సొంత ఆలోచనలు పెట్టుకున్నప్పుడే మనం పాపంలో పడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలా పాపంలో పడిపోయి అనేక మంది నశించారు అనేది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వలె గడిచిపోజేశాను, వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడిచిపోయాను. ఆ 40 సంవత్సరాలు ఆ అరణ్యంలోనే తిరుగుతూ ఉన్నారు. వాగ్దాన దేశానికి వెళ్లకుండా అక్కడే వాళ్ళందరూ కూడా చనిపోయారు. అలాగా దేవుడు వాళ్ళందరికీ కూడా తీర్పు తీర్చాడు. వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయన్ను వెతికిరి. వారు తిరిగి హృదయపూర్వకంగా దేవుణ్ణి బతిమలాడుకొనిరి. దేవుడు తమకు ఆశ్రయదుర్గము అనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడు అనియు వారు జ్ఞాపకము చేసుకొంటిరి. దేవుడు తీర్పు తీర్చిన తర్వాత అప్పుడు జ్ఞాపకం చేసుకున్నారు. అప్పుడు కూడా ఎవరైతే నిజంగా మారు మనసు పొందారో వాళ్ళు రక్షింపబడ్డారు. ఎవరైతే నిజంగా మారు మనసు పొందలేదో వాళ్ళ మీదకు తీర్పు వచ్చింది. అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు. అక్కడ మారు మనసు పొందారు కదా, అలాగే ఏమైనా స్థిరత్వంతో ఉన్నారంటే మళ్ళా వాళ్ళు పాపలో పడిపోయారు. ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. అక్కడ మారు మనసు పొందిన తర్వాత ఏం చేయాలి? దేవుడు చెప్పిన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోవాలి. అక్కడ మారు మనసు పొంది మరలా లోకంలో కలిసిపోయారు. మరలా దేవుడు ఏం చెప్పాడు వాటి ప్రకారంగా మనం బ్రతకాలి. ఇలా వాళ్ళు జ్ఞాపకం చేసుకోవట్లేదు. ఈ అధ్యాయం అంతా కూడా ఇజ్రాయెల్ అరణ్య ప్రయాణం మొత్తానికి కూడా ఒక సారాంశం. మనం ఎప్పటికప్పుడు దేవుడి ఆజ్ఞల్ని జ్ఞాపకం చేసుకోకపోతే, దేవుడి యొక్క లక్షణాలను జ్ఞాపకం చేసుకోకపోతే మనం ఎలా పాపంలో పడిపోతాం, మనం ఎలా నశించిపోతాం అనే దాన్ని ఆసాపు గారు ఇక్కడ వివరిస్తూ, ఇప్పుడు మనకి ఏమన్నా కష్టాలు వచ్చినా, ఇప్పుడు మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ మనం దేవుడి యొక్క లక్షణాలను జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడి యొక్క క్రియలను జ్ఞాపకం చేసుకోవాలి అనేది ఈ కీర్తన ద్వారా ఆసాపు గారు మనకు నేర్పిస్తున్నారు. ఇంకా అరణ్య ప్రయాణం గురించి ఏం చెప్తున్నారో చదువుకుంటూ వెళ్దాం. నోటి మాటతో వారు ఆయన్ను ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై ఉండి వారిని నశింపజేయక వారి దోషమును పరిహరించువాడు, తన ఉగ్రతను ఏమాత్రము రేపుకొనక పలుమారు కోపము అణుచుకొనివాడు. దేవుడు దీర్ఘశాంతుడు, మనకి చాలా అవకాశాలు ఇస్తాడు. ఆయన మనకి ఎన్ని అవకాశాలు ఇచ్చినా కానీ మనం మారకపోతే అప్పుడు మాత్రమే మన మీదకి తీర్పు వస్తుంది. ఇప్పుడు ఏమన్నా మనకు కష్టాలు వస్తున్నాయి అంటే మనం ఇంకా చనిపోవట్లేదు కదా, కేవలం కష్టాలు మాత్రం ఎందుకు పెడుతున్నాడు దేవుడు? చనిపోయేంతగా దేవుడు ఎందుకు చేయట్లేదంటే దేవుడు కేవలం మనకి తెలియజేస్తున్నాడు అంతే. శ్రమల ద్వారా మన మారు మనసుని ఆయన కోరుకుంటున్నాడు అంతే. అలా కాకుండా మన పాపాలన్నీ ముగిసిపోతే మనం నరకానికి పోతాం. దేవుడిచ్చే సూచనలు మనం గమనించి మారు మనసు పొంది పాపం నుండి విడుదల పొందాలి. అలా కాకుండా ఆయన గురించి మర్చిపోయి ఇంకా ఇంకా పాపాలు చేసుకుంటూ వెళ్ళకూడదు అనేది ఈ కీర్తన ద్వారా ఆసాపు గారు మనకి తెలియజేస్తున్నారు. కాగా వారు కేవలము శరీరులై ఉన్నారు అనియు విసరి వెళ్ళి మరలా రాని గాలివలే ఉన్నారు అనియు ఆయన జ్ఞాపకము చేసుకొనెను. మన గురించి మన మనసు గురించి దేవుడికి తెలుసు కాబట్టి దేవుడే మనల్ని అర్థం చేసుకుంటున్నాడు. వీళ్ళకి మరీ ఎక్కువగా కష్టాలు పెడితే వీళ్ళు బాధపడతారేమో అన్నట్టుగా దేవుడే మనల్ని అర్థం చేసుకుంటున్నాడు. కొత్త నిబంధనలు కూడా మనం చదువుకుంటాం కదా, మనం ఎదుర్కోలేని సమస్యను దేవుడు మనకి పెట్టడు, అందులో కూడా మనం తప్పించుకునే మార్గాన్ని ఆయన దయచేస్తాడు అని చెప్పి దేవుడే మనల్ని అర్థం చేసుకుంటున్నాడు. మనం దేవుడిని అర్థం చేసుకోవాల్సింది పోయి దేవుడే మనల్ని అర్థం చేసుకుంటున్నాడు. ఎకనైనా కానీ పాపం చేయకుండా ఉండాలి, దేవుడి యొక్క ఆజ్ఞల్ని మనం మర్చిపోకుండా ఉండాలి. అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మార్లో తిరగబడిరి, ఎడారి అందు ఆయన్ను ఎన్ని మార్లో దుఃఖపెట్టిరి. మాటి మాటికి వారు దేవుణ్ణి శోధించిరి, మాటి మాటికి ఇజ్రాయేలు దేవునికి సంతాపము కలిగించిరి. వాళ్ళు ఎన్ని తప్పులు చేశారో, దేవుడి మీద ఎన్నిసార్లు గొణిగారో, ఎన్నిసార్లు పాపలో పడిపోయారో, దేవుడు మరలా వాళ్ళకి ఎన్ని అవకాశాలు ఇచ్చాడో ఇవన్నీ కూడా మనం నిర్గమాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండంలో చదువుకున్నాం. వాటన్నిటిని కూడా ఇక్కడ ఆసాపు గారు గుర్తు చేస్తున్నారు. ఆయన బాహుబలమును అయినను విరోధుల చేతిలో నుండి ఆయన తమ్మును విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకొనలేదు. ఈ 42వ వచనం ఇంపార్టెంట్ అండి. ఎందుకు వాళ్ళు పాపలో పడిపోయారంటే వాళ్ళు దేవుణ్ణి ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకోవట్లేదు, స్మరణకు తెచ్చుకోవట్లేదు. ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలంటే దేవుడి వాక్యాన్ని చదువుతూ దేవుడి గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఆయన గురించి మనం మాట్లాడుకుంటూ ఉండాలి. అప్పుడు మాత్రమే మనం పాపానికి దూరంగా ఉంటాం. అలా కాకుండా మనకు తెలుసు కదా, ఒకసారి చదివేశాం కదా, అర్థమైపోయినాయి కదా అన్నట్టుగా మనం దేవుడికి దూరం అయితే మనం పాపలో పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు దేవుడి యొక్క లక్షణాలని, ఆయన చేసిన క్రియల్ని జ్ఞాపకం చేసుకుంటా ఉండాలి అనేది ఈ కీర్తన యొక్క భావం. ఐగుప్తులో తన సూచక్రియలను, సోయను క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినమును వారు జ్ఞప్తికి తెచ్చుకోలేదు. ఐగుప్తులో దేవుడు ఎలా రక్షించాడో, సోయన్లో దేవుడు ఎలా రక్షించాడో వాళ్ళు దాన్ని జ్ఞాపకం తెచ్చుకోకపోవడం వల్లే వాళ్ళు పాపలో పడిపోయారు.
మారిపోయారు. ఐగుప్తీయులు తాగలేకుండా నైలు నది కాలువలను వారి ప్రవాహములను ఆయన రక్తముగా మార్చెను. ఆయన వారి మీద జోరీగలను గుంపుగా విడిచెను, అవి వారిని తినివేసెను. కప్పలను విడిచెను, అవి వారిని నాశనము చేసెను. ఆ 10 తెగుళ్ళ గురించి మనం చదువుకున్నాం కదా నిర్గమకాండంలో. వాటన్నిటిని కూడా ఇక్కడ వివరిస్తున్నారు ఆసాపు గారు. ఆయన వారి పంటను చీడ పురుగులకు ఇచ్చెను, వారి కష్టఫలములను మిడతలకు అప్పగించెను. వడగండ్ల చేత వారి ద్రాక్ష తీగలను, హిమము చేత వారి మేడి చెట్లను ఆయన పాడు చేసెను. వారి పశువులను వడగండ్ల పాలు చేసెను, వారి మందలను పిడుగుల పాలు చేసెను. ఆ 10 తెగుళ్ళు అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఆయన ఉపద్రవము కలుగు చేయి దూతల సేనగా తన కోపాగ్నిని, ఉగ్రతను, మహోగ్రతను, శ్రమను వారి మీద విడిచెను. ఐగుప్తులకు కూడా దేవుడు చాలా అవకాశాలు ఇచ్చాడు. ఎన్నిసార్లు అవకాశాలు ఇచ్చినా వాళ్ళు ఇంకా వాళ్ళ మీదకి వచ్చే శ్రమను పెంచుకుంటానే వెళ్ళారు, కానీ వాళ్ళు కూడా మారు మనసు పొందాల. అలాగా ఐగుప్తుల్ని శిక్షించడం చూసైనా కానీ ఇజ్రాయేలీలు మారాలి, దాన్ని చూసైనా కానీ దాన్ని జ్ఞాపకం తెచ్చుకునైనా కానీ మనం దేవుడి యొక్క గొప్పతనాన్ని, ఆయన తీర్పుని ఎప్పటికప్పుడు గుర్తెచ్చుకుంటా ఉండాలి. తన కోపమునకు ఆయన త్రోవ చెదును చేసెను, మరణము నుండి వారి ప్రాణమును తప్పింపక వారి జీవమును తెగులునకు అప్పగించాను. ఇంకా ఆఖరి తెగులు 10వ తెగులు ఉంది కదా, అందరూ చనిపోతారు, దాని గురించి చెప్తున్నారు అనమాట. ఐగుప్తులోని జ్యేష్ఠులందరినీ, హాము గుడారముల్లో ఉన్న బల ప్రారంభమైన ప్రథమ సంతానమును ఆయన సంహరించెను. మొదట పుట్టిన వాళ్ళందరూ కూడా చనిపోయారు కదా ఐగుప్తులో ఆఖరి తెగుల్లో. ఆ 10 తెగుళ్ళు ఇప్పుడు ఇజ్రాయేలీలకి ఎందుకు గుర్తు చేస్తున్నారంటే మనం ఎప్పటికప్పుడు గుర్తెచ్చుకొని పాపానికి దూరంగా ఉండాలి, లేకపోతే మనం కూడా అలాగే నాశనం అవుతాం. మీకు అది తెలిసినా కానీ మరలా జ్ఞాపకం చేసుకోండి, తెలిసినా కానీ మరలా జ్ఞాపకం చేసుకోండి అన్నట్టుగా ఆసాపు గారు ఇక్కడ వాటన్నిటిని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు అని దాని అర్థం. హాము సంతానం అంటే ఐగుప్తులందరూ కూడా హాము సంతానమే కదా. షేము, హాము, యాపెతు, నోవాహు యొక్క సంతానం. వాళ్ళ నుండే ఈ భూమి మీద ఉండే ప్రజలందరూ కూడా వచ్చారు. ఈ భూమి మీద ఉండే ఎవరైనా కానీ దేవుడి యొక్క మాటల్ని ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడి యొక్క మాటలకి లోబడాలి, లేకపోతే మనం ఎలా నాశనం అయిపోతాం అనేది కూడా దేవుడు చూపించాడు. దేవుడు అలా చూపించిన విధానాన్ని బట్టి అయినా కానీ మనం ఇప్పుడు మారు మనసు పొందాలి. అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయెను, ఒకడు మందను నడిపించినట్టు అరణ్యంలో ఆయన వారిని నడిపించెను. ఒక గొర్రెల కాపరి గొర్రెలను నడిపించినట్టుగా దేవుడు అన్ని లక్షల మంది జనాల్ని అరణ్యంలో 40 సంవత్సరాలు భరించాడు. అంత గొప్పగా వాళ్ళని కాపాడాడు. అక్కడ ఐగుప్తులు నాశనం అయిపోయినా కానీ దేవుడు ఇజ్రాయెల్ని రక్షించాడు. దాన్ని బట్టైనా కానీ మనం గమనించాలి కదా, దేవుడు చెడ్డ వాళ్ళకి తీర్పు తీరుస్తాడు, మంచి వాళ్ళని రక్షిస్తాడు. కాబట్టి మనం మంచిగా బ్రతకాలి, చెడు చేయకుండా ఉండాలి, ఎప్పటికప్పుడు దేవుడు ధర్మశాస్త్రాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటా ఉండాలి అని దాన్ని బట్టైనా కానీ మనం గమనించాలి కదా. అదైనా కానీ ఎప్పటికప్పుడు మనం చదువుకుంటూ ఉండాలి కదా. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించెను, వారి శత్రువులను సముద్రములో ముంచివేశాను. ఆ ఎర్ర సముద్రాన్ని దాటినప్పుడు కూడా వీళ్ళందరూ కూడా కాళ్ళ చెప్పులకి నీరు అంటకుండా నడిచారు. ఇజ్రాయేలీల శత్రువులే అందులో నశించిపోయారు. తాను ప్రతిష్ఠించిన సరిహద్దునొద్దకు, తన దక్షిణ హస్తము సంపాదించిన ఈ పర్వతమునొద్దకు ఆయన వారిని రప్పించాను. ఇప్పుడు మనం ఎక్కడైతే ఉన్నామో సియోను పర్వతం, యెరూషలేము, ఇజ్రాయెల్ ప్రాంతం, ఆ ఇజ్రాయెల్ ప్రాంతానికి మనల్ని తీసుకొచ్చింది ఆయనే కదా. వాగ్దానం చేసిన స్థలానికి మనందరినీ కూడా తీసుకొచ్చింది ఆయనే కదా. వారి ఎదుట నుండి అన్యజనులను వెళ్ళగొట్టెను, కొలనూలు చేత వారి స్వాస్థ్యమును వారికి పంచి ఇచ్చెను. వీళ్ళు ఎంతవరకు ఉండాలి, ఎక్కడి వరకు మాత్రమే ఉండాలి, ఏ రాజ్యాలను ఇబ్బంది పెట్టకూడదు, ప్రతిదీ కూడా సరిహద్దులతో సహా దేవుడు చెప్పాడు కదా. ఇజ్రాయేలు గోత్రములను వారి గుడారముల్లో నివసింపజేశాను. అక్కడ ఉండే కనానీలందరికీ కూడా దేవుడు ఎలా తీర్పు తీర్చాడు, ఇజ్రాయేలీకి సరిహద్దులు ఎలా నియమించాడు, ఎవరు ఏ సమయంలో ఎలా స్థిరపడ్డారు, ఇవన్నీ కూడా మనం మోషే యెహోషువ కాలంలో చదువుకున్నాం. అవన్నీ కూడా గుర్తెచ్చుకోండి. అంత గొప్పగా దేవుడు ఇజ్రాయెల్ అందరిని కూడా నడిపించాడు కదా. ఇప్పుడు ఆయన ఆజ్ఞలను కూడా మర్చిపోయి మనం పాపం చేయడం ఏమన్నా న్యాయమా అన్నట్టుగా ఇక్కడ ఆసాపు గారు ఇక్కడ వివరిస్తున్నారు. అయినను వారు మహోన్నతుడైన దేవుణ్ణి శోధించి తిరుగుబాటు చేసిరి. అంత గొప్పగా దేవుడు ఐగుప్తు దేశం నుండి ఇజ్రాయెల్ దేశానికి రప్పిస్తే ఇజ్రాయెల్ దేశంకి వచ్చిన తర్వాత మరలా ఇజ్రాయేలీలు చెడ్డగా మారిపోయారు. దేవుడి యొక్క ధర్మశాస్త్రాన్ని మర్చిపోయి మరలా పాపలో పడిపోయారు. ఆయన శాసనములను అనుసరింపకపోయిరి. ప్రతి చోట కూడా ఆయన శాసనాలను అనుసరింపలేకపోయారు అనే మాట ఎందుకు వాడుతున్నారంటే మనం మంచిగా ఉండాలంటే ఎప్పటికప్పుడు వాక్యాన్ని చదువుకుంటూ ధ్యానించుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే వాక్యం మన దగ్గర నుండి దూరం అయిపోద్దో అప్పుడు మనం పాపంలో పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు వాక్యానికి దూరం అయ్యారు, పాపంలో పడిపోయారు. తమ పితరుల వలె వారు వెనకకు తిరిగి ద్రోహులేరి, జౌకిచ్చు విల్లు పనికిరాకపోయినట్లు వారు తొలగిపోయిరి. విల్లు పని చేయనప్పుడు దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఎరగొట్టి పక్కన పడేస్తారు. మనం కూడా అలాగా దేవుడికి ఉపయోగం లేని జనంగా, పాపం చేసే జనంగా దేవుడి ముందు మనం నిలబడితే దేవుడు మనల్ని కూడా నశింపజేస్తాడు, మనల్ని కూడా పక్కన పడేస్తాడు, నరకంలో పడేస్తాడు. వారు ఉన్నత స్థలములను కట్టి ఆయనకు కోపం పుట్టించిరి. విగ్రహారాధన గురించి కూడా మనం చాలా మాట్లాడుకున్నాం కదా. ఇజ్రాయెల్ అలా విగ్రహారాధన చేసి దేవుడికి కోపం తెప్పించారు. విగ్రహములను పెట్టుకొని ఆయనకు రోషము కలగజేసిరి. విగ్రహారాధన అంటే కేవలం విగ్రహారాధన కాదండి. ఆ విగ్రహాలకి మనుషుల్ని బలిగా అర్పించడం, మూఢనమ్మకాల పేరుతో విగ్రహాల దగ్గర
దగ్గర ఏవేవో చేయడం, వాటన్నిటిని బట్టి విగ్రహారాధన చేయొద్దు అని దేవుడు చెప్పినా కానీ వాళ్ళు అలాగే చేసి దేవుడి కోపానికి వాళ్ళు గురయ్యారు. దేవుడు దీన్ని చూచి ఆగ్రహించి ఇజ్రాయేలునందు బహుగా అసహ్యించుకొనెను. షిలోహు మందిరమును తాను మనుషుల్లో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టెను. దేవుడు విడిచిపెట్టనంటే ఇజ్రాయేలీని కష్టాలకు అప్పగించాడు అని. ఆ కాలంలో చాలా దేశాల వాళ్ళు వచ్చి ఇజ్రాయెల్ మీద యుద్ధం చేయడం, ఇజ్రాయెల్ని బానిసలుగా పట్టుకెళ్ళిపోవడం, అవన్నీ కూడా మనం చూసాం కదా న్యాయాధిపతుల కాలంలో. న్యాయాధిపతుల కాలంలో ఏం జరిగింది, ఇజ్రాయెల్ ఎలాగ దేవుడికి విరోధంగా బతికారు, దేవుడు వాళ్ళకి ఎలా తీర్పు తీర్చాడు, మరలా వాళ్ళని ఎలా రక్షించాడు అనేది ఇప్పుడు గుర్తు చేస్తున్నారు ఆసాపు గారు. ఆయన తన బలమును చెరకును తన భూషణమైన దాన్ని విరోధుల చేతికి అప్పగించాను. ఇజ్రాయేలీని దేవుడు చెరకు అప్పగించేశాడు. చెరక అంటే వీళ్ళు బానిసలుగా, ఆ ఫిలిస్తీన్లకి వాళ్ళందరూ కూడా బానిసలుగా కొనుకోబడ్డారు. విరోధుల చేతికి అంటే శత్రువుల చేతికి దేవుడు ఇజ్రాయేలీని అప్పగించాడు. తన ప్రజలను ఖడ్గమునకు అప్పగించెను. ఆయన తన స్వాస్థ్యం మీద ఆగ్రహించెను. ఇజ్రాయేలీలు ఎన్ని తప్పులు చేశారో దేవుడు వాళ్ళని ఎన్ని రకాలుగా శిక్షించాడో ఇవన్నీ కూడా న్యాయాధిపతుల పుస్తకంలో మనం చదువుకున్నాం. దేవుడు ఎన్నిసార్లు చెప్పించినా కానీ ఇజ్రాయేలీలు మరలా పాపంలో పడిపోతాం. దేవుడు వాళ్ళని శిక్షించడం, ఎవరైతే మారు మనసు పొందుతారో వాళ్ళని మరలా రక్షించడం, ఎవరో ఒక న్యాయాధిపతిని పంపించడం, అది చాలాసార్లు జరిగింది. ఏదో ఒకసారి రెండు సార్లు మాత్రమే కాదు, చాలాసార్లు జరిగింది అనేది కూడా మనం న్యాయాధిపతుల పుస్తకంలో చదువుకున్నాం. అవన్నీ కూడా ఇక్కడ ఆసాపు గారు గుర్తు చేస్తున్నారు. ఈ తరం ఇజ్రాయేలీలకి అవన్నీ కూడా గుర్తు చేస్తున్నారు. అగ్ని వారి యవనస్తులను భక్షించెను, వారి కన్యకలకు పెళ్లి పాటలు లేకపోయాను. ఇంకెక్కడ ఉంటే బానిసలుగా ఉన్నారు. బానిసలుగా ఉన్నప్పుడు వాళ్ళు ఎలా చెబితే అలా వినాలి. స్వతంత్రాన్ని కోల్పోయారు. వాళ్ళందరూ కూడా నాశనం అయ్యారు. వారి యాజకులు కత్తిపాలు కాగా వారి విధవరాండ్రు రోదన చేయకుండిరి. వాళ్ళు చచ్చిపోవడం యాజకులు, కనీసం ఏడ్చే భాగ్యం కూడా వాళ్ళ భార్యలకి దక్కలేదు. అంతగా ఇజ్రాయేలీలు శ్రమపడ్డారు. అప్పుడు నిద్ర నుండి మేలుకొని ఒకని వలె, మధ్యవసుడై ఆర్భాటించు పరాక్రమశాలి వలెను ప్రభువు మేలుకొనెను. సమయం వచ్చినప్పుడు దేవుడు వాళ్ళందరూ కూడా తీర్పు తెచ్చిన తర్వాత మరలా తర్వాత తరం దేవుడికి ప్రార్థన చేస్తారు కదా, మమ్మల్ని రక్షించు అని. ఆ సమయంలో దేవుడు వాళ్ళని రక్షించడానికి మరలా ఇంకొక అవకాశాన్ని ఇచ్చాడు. ఆయన తన విరోధులను వెనకకు తరిమి కొట్టెను. నిత్యమైన నింద వారికి కలగజేశాను. శత్రువులను ఓడించి ఇజ్రాయేలీలకి దేవుడు మరలా స్వతంత్రాన్ని ఇచ్చాడు. సమూయేలు కాలంలో జరిగింది. సమూయేలు కాలంలో దేవుడు మరలా రక్షించాడు. పిమ్మట ఆయన యోసేపు గుడారమును అసహ్యించుకొనెను. ఎఫ్రాయిము గోత్రమును ఆయన కోరుకొనలేదు. యూదా గోత్రమును తాను ప్రేమించిన సియోను పర్వతమును ఆయన కోరుకొనెను. మిగతా వాటిని కోరుకోకుండా యూదా గోత్రాన్ని కోరుకున్నాడంటే ఈసారి ఇజ్రాయేలీని రక్షించడానికి యూదా గోత్రాన్ని ఎంచుకుంటున్నాడు. యూదా గోత్రం అనగానే దావీదుని దేవుడు ఎంచుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేశాడు అని దాని అర్థం. తాను అంతరిక్షమును కట్టినట్టు, తాను భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించెను. పరిశుద్ధ మందిరం అంటే యెరూషలేము దేవాలయం. మొదటేమో దావీదు గురించి చెప్పారు 68వ వచనంలో, ఇప్పుడేమో యెరూషలేము దేవాలయం గురించి చెప్తున్నారు 69వ వచనంలో. మీ అందరికీ కూడా దినవృత్తాంతాల గ్రంథం గుర్తుంది అనుకుంటున్నాను. రాజు గురించి, దేవాలయం గురించి, ఈ రెండింటి గురించే దేవుడు చెప్పుకుంటూ వస్తాడు. ఆ రెండే ఎందుకు ముఖ్యం అంటే, కొత్త నిబంధనలో రాజుకి పరిపూర్ణత యేసుక్రీస్తు వారు, దేవాలయానికి పరిపూర్ణత యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు నిరంతర రాజు, నిరంతర యాజకుడు. మనకి ఇంకా దేవాలయం అవసరం లేదు, యేసుక్రీస్తు ఉంటే సరిపోద్ది. మనకి ఇంకా రాజు అవసరం లేదు, యేసుక్రీస్తు ఉంటే సరిపోద్ది. అన్నీ కూడా యేసుక్రీస్తులో పరిపూర్ణం అవడానికి దేవుడు ప్రణాళిక వేశాడు. దావీదు ద్వారా ఇదంతా జరిగేలాగా దేవుడు చూశాడు. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్ల నుండి అతన్ని పిలిచాను. అంతకుముందు గొర్రెలు కాసుకునేవాడు, అతన్ని పిలుచుకుని దేవుడు ఇజ్రాయేల్ రాజుగా పెట్టాడు. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తమ ప్రజలైన యాకోబును, తమ స్వాస్థ్యమైన ఇజ్రాయేలును మేపుటకై ఆయన అతన్ని రప్పించాను. గొర్రెల మేపడం కాదు, ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా నువ్వు పాలించాలి అన్నట్టుగా దేవుడు తీసుకొచ్చాడు. ఆ తర్వాత దావీదుతో దేవుడు వాగ్దానం చేసుకుంటాడు, నీ వంశంలో నుండే మెస్సే వస్తాడు అని. దావీదుతోనే దేవుడు వాగ్దానం చేసుకున్నాడు. కాబట్టి ఆ దావీదుతో ఈ అధ్యాయాన్ని వీళ్ళు ముగిస్తున్నారు. అంటే మెస్సే కోసం మనం సిద్ధపడాలి, మెస్సే వస్తాడు అన్నట్టుగా ఆసాపు గారు ఈ కీర్తన చివరిలో చెప్తున్నారు. కొత్త నిబంధనలో అయితే ఆ మెస్సే వచ్చాడు, ప్రజలందరి పాపాల కోసం చనిపోయాడు. మనందరినీ కూడా పేతురుతో చెప్తాడు కదా యేసుక్రీస్తు వారు, మీరు చేపలు కాదు మనుషులనే చేపలు పట్టుకోవాలి, గొర్రెలు కాదు మనుషులనే గొర్రెలు మేపాలి. అంటే మనుషులందరినీ కూడా మంచి మార్గంలో నడిపించాలి, వీళ్ళని ఏలాలి, వీళ్ళని మంచి మార్గంలో నడిపించాలి అన్నట్టుగా యేసుక్రీస్తు వారు తన శిష్యులకి ఎలా అయితే చెప్పారో, ఇజ్రాయేల్ ప్రజలను మాత్రమే కాదు ప్రపంచంలో ఏ మూలైనా దేవుణ్ణి ఎవరెవరైతే నమ్ముకుంటారో వాళ్ళందరినీ కూడా రక్షించడానికి దేవుడు ఒక మార్గాన్ని సిద్ధపరిచాడు. శాశ్వతమైన రాజ్యం, యేసుక్రీస్తు రాజుగా ఉండే శాశ్వతమైన రాజ్యాన్ని ఆయన నిర్మించడానికి దావీదుతో దేవుడు వాగ్దానం చేసుకున్నాడు.
అతడు యథార్థ హృదయుడే వారిని పాలించెను, కార్యములందు నేర్పరి అయి వారిని నడిపించెను. దావీదు గురించి ఈ మాటతో ఎందుకు ముగించారంటే, దావీదే అంత గొప్పగా మనల్ని పరిపాలించాడు కదా, మరి ఆ దావీదు సంతానంలో పుట్టబోయే మెస్సయ్య ఇంకెంత గొప్పగా పరిపాలిస్తాడు, ఆయన ఇంకెంత గొప్పగా మనుషులు చూసుకుంటాడు, ఆయన ఇంకెంత శాశ్వతమైన రాజ్యాన్ని, శాశ్వతమైన దేవాలయాన్ని స్థాపిస్తాడు అనే ఉద్దేశంతో, అనే ఆశతో ఈ అధ్యాయాన్ని ఆసాపు గారు ముగించారు. అంటే ఈ రోజు మనం చదువుకున్న 77, 78 ఈ 2 కీర్తనల యొక్క భావం ఏంటంటే, మనం కష్టాల్లో ఉన్నప్పుడు అంతకుముందు దేవుడు చేసిన మేలులు, దేవుడి యొక్క లక్షణాలు, దేవుడు ఎలా తీర్పు తీరుస్తాడు, మంచి వాళ్ళని ఎలా రక్షిస్తాడు, చెడ్డవాళ్ళని ఎలా తీర్పు తీరుస్తాడు, ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ధర్మశాస్త్ర ప్రకారంగా, దేవుడు బైబిల్లో చెప్పిన ఆజ్ఞల ప్రకారంగా మనం నడిస్తేనే మనం మంచిగా ఉంటాము, పరలోకానికి వెళ్తాము అనేది మనం గ్రహించాలి. ఇవన్నీ కూడా యేసుక్రీస్తులో పరిపూర్ణమవుతున్నాయి. పాత నిబంధనలో వాళ్ళకి ధర్మశాస్త్రం, కొత్త నిబంధనలో మనకి కొత్త నిబంధన యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు. ఈ కొత్త నిబంధన ప్రకారంగా మనం పాటిస్తేనే శాశ్వతమైన పరలోకానికి మనం వెళ్తాం. భూమి మీద ఉండే సమస్యలను ఎదుర్కోవడానికి మనకి ధైర్యం వచ్చింది, దేవుడు మనల్ని రక్షిస్తాడు అనే నమ్మకం వచ్చింది. కాబట్టి దేవుడి యొక్క క్రియల్ని, దేవుడి యొక్క ధర్మశాస్త్రాన్ని ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. మర్చిపోతే పాపంలో పడిపోతాం కాబట్టి మర్చిపోకుండా ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి అనేది ఈ కీర్తనలు 77, 78 అధ్యాయాల నుండి మనం నేర్చుకోవాలి. 79వ అధ్యాయం నుండి మనం రేపొద్దున వివరించుకుందాం. ఈ రోజు చదువుకున్న దాంట్లో ఎవరికైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మా పరిచయం కోసం ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మీ కానుకల ద్వారా మమ్మల్ని బలపరచండి. అందరికీ వందనాలు. దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.